గ్రూమ్ చేస్తాను, వాళ్ళకి ఎట్లా వాళ్ళు మా స్టేట్కి రిప్రజెంట్ చేయాలి అవన్నీ నేను ట్రైనింగ్ చేస్తాను వీళ్ళకి. కానీ స్టేట్ లెవెల్లోనే మా పార్టిసిపెంట్స్ ఎంత మంచి ట్రైన్ అయిపోయినారో ఓన్లీ వాళ్ళకి పాలిష్ చేస్తే చాలు. చాలా ఇంకా మా గ్రూమింగ్ సెషన్స్లో ఆల్మోస్ట్ వాళ్ళ గ్రూమింగ్స్ అయిపోయింది. ఓన్లీ అక్కడ ఎట్లా ప్యాజెంట్ ఉంటుంది ఆ ట్రైనింగ్ మేము స్టేట్ లెవెల్లోనే చేస్తాం. నేషనల్ లెవెల్లో మొత్తం ఆఫ్లైన్ ఈవెంట్ ఉంటుంది, అక్కడ ఆన్లైన్ ఈవెంట్ ఉండదు. మా స్టేట్ లెవెల్లో ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ రెండు ఉంటాయి, అక్కడ ఓన్లీ ఆఫ్లైన్ ఈవెంట్. వాళ్ళు అక్కడ పోవాలి. ఇప్పుడు ఎవ్రీ డే వాళ్ళకి డిఫరెంట్ టాస్క్ ఉంటాయి, అక్కడక్కడ వాళ్ళు టాస్క్ చెప్తారు, ఆ టాస్క్లో వాళ్ళు రెడీ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళకి పొద్దుటి నుంచి ఆ రాత్రి వరకు 8-9 టాస్క్ ఉంటాయి. టాలెంట్ రౌండ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అక్కడ. వాళ్ళు మర్చిపోతారు. యాక్చువల్లీ వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళకి ఏం ఇష్టం ఉంది, వాళ్ళకి ఏం ప్యాషన్ ఉంది, ఆ జర్నీలో మర్చిపోతారు. అక్కడ ఈ ప్లాట్ఫామ్ మిస్సెస్ ఇండియా తెలంగాణ నుంచి వాళ్ళకి ఆ ఆపర్చునిటీ తెలుస్తుంది. ఈ టాలెంట్ రౌండ్ ఉంటే మాకేం ఇష్టం అది నేర్చుకుంటారు. కొంతమంది పెయింటింగ్ ఉంటారు, డాన్సింగ్ ఉంటుంది, లేకపోతే మాట్లాడడం ఇష్టం, ఏదైనా వాళ్ళ దాని మీద వర్క్ చేసి అక్కడ రిప్రజెంట్ చేయాలి. అట్లా డిఫరెంట్ ఎవ్రీ స్టేట్ నుంచి వస్తారండి, అక్రాస్ ద కంట్రీ ఎవ్రీ స్టేట్ నుంచి విన్నర్స్ అక్కడ వచ్చి రిప్రజెంట్ చేస్తారు మిస్సెస్ ఇండియాకి. సో అక్కడ వాళ్ళతో కాంపిటీషన్ మళ్ళీ ఉంటుంది. అక్కడ విన్ అయ్యి ఇక్కడ మిస్సెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ దొరుకుతుంది, అక్కడ మిస్సెస్ ఇండియా క్రౌన్ దొరుకుతుంది. అక్కడి నుంచి వరల్డ్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ ఉంటుంది. మిస్సెస్ ప్లానెట్ ఉంది, ఏషియా ఇంటర్నేషనల్, అక్కడ మిస్సెస్ ఇండియా విన్ చేసి వరల్డ్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అక్కడి నుంచి వాళ్ళు వరల్డ్ ప్లాట్ఫామ్ పోయి మళ్ళీ వస్తారు. సో ఇది చైన్, రీజనల్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్. అన్ని టాస్క్లు ప్యాజెంట్లు డిఫరెంట్ ఉంటుంది, కానీ పర్పస్ సేమ్ ఉంది. కి గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. మీ పొటెన్షియల్ వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ జర్నీలో దే రియలైజ్ దేర్ ఓన్ పొటెన్షియల్. ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు, వాళ్ళ ఫిట్నెస్ గురించి ఆలోచన చేస్తారు. తిననప్పుడు ఆలోచన చూడు, వన్స్ ఉమెన్ ఇస్ ఫిట్ అంటే వాళ్ళ సరౌండింగ్ కూడా ఫిట్ ఉంటుంది. సో ఈ పర్పస్ ఫర్ ద మ్యారేజ్ ఉమెన్ ప్యాజెంట్ ఏముంది కి వాళ్ళ గురించి వాళ్ళ టైం ఇవ్వాలి, ఆలోచన చేయాలి. వాళ్ళు హ్యాపీ ఉంటే వాళ్ళ సరౌండింగ్స్ హ్యాపీ ఉంటుంది. ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు టైం ఇవ్వాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మా మిస్సెస్ ఇండియా తెలంగాణ లేకపోతే మిస్సెస్ ఇండియా ఏదైనా ఇనిషియేటివ్, ఈ సంవత్సరం మా ఇనిషియేటివ్ ఏముండే కి ఉమెన్స్ హెల్త్. లాస్ట్ ఇయర్ మేము పోచంపల్లి ప్రమోట్ చేసినాం. ఎవ్రీ ఇయర్ వీ కమ్అప్ విత్ సమ్ డిఫరెంట్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ అవేర్నెస్ తీసుకొస్తాం. ఈ సంవత్సరం కేర్ హాస్పిటల్స్ మాకు సపోర్ట్ చేసినారు. సో కేర్ హాస్పిటల్ సపోర్ట్తో మేము ఉమెన్ హెల్త్ మీద ఇనిషియేటివ్ మీద మేము ప్యాజెంట్ చేస్తాం. అట్లనే మిస్సెస్ ఇండియా కూడా ఏదో ఇనిషియేటివ్ మీద వస్తారు. సో దే హ్యావ్ టు వర్క్ ఆన్ ద టాస్క్. ఇప్పుడు 7-8 months దే హ్యావ్ టు థింక్ అబౌట్ మిస్సెస్ ఇండియా అండ్ ఐఎమ్ అరౌండ్ దెమ్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళు ఎట్లా రిప్రజెంట్ చేయాలని. అవును, బోత్ తెలుగు స్టేట్స్ నుంచి నేను అది చేస్తాను. మిస్సెస్ ఇండియా ఐ విల్ వాళ్ళకి మెంటోర్ చేస్తాను, టు బీ గుడ్ అట్ దట్ ప్లాట్ఫామ్. 7 years నుంచి తీసుకోపోతాను. లాస్ట్ చూడండి, నేనుతో ఎక్స్పెక్ట్ చేస్తాను అందరు క్రౌన్ వేసుకొని రావాలి. వాళ్ళు క్రౌన్ వేసుకోకపోతే కూడా వాళ్ళు నా విన్నర్స్. క్రౌన్ కంటే ముఖ్యం నా కోసం వాళ్ళ జర్నీ, వాళ్ళ పార్టిసిపేషన్. ఒక మ్యారీడ్ ఉమెన్ టు కమ్ అండ్ వాక్ ద ర్యాంప్ ఈజ్ నాట్ ఈజీ. వాళ్ళకి చాలా కరేజ్ కావాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ దీస్ లేడీస్. ఇట్స్ నాట్ ఈజీ అండి. అందరికి ఉంటుంది ర్యాంప్ మీద నడవాలని, కానీ కొంతమందినే కరేజ్ తీసుకొని బయటికి వస్తారు. సో ఫార్ మీ దే ఆర్ విన్నర్స్. నాకు అడిగితే అందరు తీసుకురావాలి, వాళ్ళు తీసుకురాకపోతే కూడా నా విన్నర్స్. అది. సో ఫర్ మీ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. అవునండి, ఎస్, అదే నేను అన్నాను, గ్రూమింగ్స్తో అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ పాలిషింగ్ ఉంది కొంచెం. సో అక్కడ ఏమేమి టాస్క్ అవుతాయి దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు వరకు అంటే నౌ దే హ్యావ్ గాట్ దేర్ వింగ్స్. రీజనల్ లెవెల్లో హ్యాండ్ హోల్డ్ చేసినాను. ఇప్పుడు వాళ్ళకి అక్కడ డిఫరెంట్ సెషన్స్ ఎట్లా వస్తాయి, ఏమేమి టాస్క్లు వస్తాయి దాని గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడతారు. కొంచెం వీళ్ళకి ఇండిపెండెంట్ చేస్తారు.
రీజనల్ లెవెల్లో మా మీద వీళ్ళు చాలా డిపెండెంట్ ఉన్నారు. సో ఇప్పుడు స్లోలీ వాళ్ళకి ఇప్పుడు కాదు, మీ సిలబస్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళు ఏదైనా అడగొచ్చు, మీరు ప్రిపేర్డ్ ఉండాలి. రీజనల్ లెవెల్లో మేము ఏం అడుగుతారు మేము చెప్పేస్తాం, నేషనల్ లెవెల్లో ఏదైనా అడగవచ్చు. అట్లా వాళ్ళకి మెంటర్ చేసి టాలెంట్ రౌండ్ అంటే ఎట్లా టాలెంట్ రౌండ్ 2 minutes ఉంటాయి, దాని మీద ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ జర్నీస్ గురించి మాట్లాడమంటారు, అక్కడ 3 minutes ఇస్తారు, 4 minutes ఇస్తారు, దాని మీద గ్రూమింగ్ చేస్తాంకి ఎట్లా మాట్లాడాలి, మీ లైఫ్ గురించి మీరు మేము ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. సో మీరు మెసేజ్ అందరు ఆడవాళ్ళు ఇన్స్పిరేషనల్ ఉండరు, వాళ్ళకి అందరికీ స్టోరీస్ ఉన్నాయండి. వాళ్ళ ప్లాట్ఫామ్ ఎందుకు ఇస్తాం, ఆ స్టోరీస్ కామన్ పర్సన్కి రీచ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ షీ లాస్ సో మచ్ వెయిట్. సో ఆ స్టోరీ ఇట్స్ ఈజీ, అందరు అనుకుంటారు ఎట్లా అవుతుంది. సో అక్కడ నేషనల్ లెవెల్లో వాళ్ళ స్టోరీస్ 3 minutesలో ఎట్లా చెప్పాలి అది నేర్పిస్తాం. ఇంకా వాక్ ఎట్లా చేయాలి, మేము ట్రెడిషన్కి ఎంకరేజ్ చేస్తాం. సో ఫెస్టివల్స్ గురించి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా 1 minute ఇంట్రొడక్షన్, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంటర్వ్యూస్లో ఎట్లా మాట్లాడాయి. ఒక్క మాట అంటున్నాను, చాలా ట్రైనింగ్ కాదు, ఇనీషియల్ ఏంటంటే జస్ట్ బీ యువర్ సెల్ఫ్. మీ పర్సనాలిటీ మంచిగా ఉండాలి, మీరు స్టేజ్ మీదనే మంచిగా ఉండకూడదు. మీరు బిహైండ్ స్టేజ్, మీరు ఒక హోటల్లో ఉంటే మీరు వెయిటర్తో ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు వాలంటీర్స్తో ఎట్లా యూ షుడ్ బీ బ్యూటిఫుల్ విత్ యువర్ హార్ట్. మీరు ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాజెంట్లో మేము ఇప్పుడు మా దగ్గర నుంచి 11 people ఆర్ గోయింగ్. 11 people. ఇప్పుడు ఇక్కడ 7 వచ్చారు, ఇంకా 2-3 people ఉంటారు. 10 to 11 people ఎవ్రీ ఇయర్ పోతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 10 people 11 people, ఈరోజు 7 వచ్చినారు. 2-3 ఐ మీన్ కొంచెం పర్సనల్ రీజన్స్తో రాలేకపోయినారు. 10 to 11 ఎవ్రీ ఇయర్ నేను పంపిస్తాను ఇన్ 3 categories. గద్వాల్ మన తెలంగాణ గద్వాల్ ప్రమోట్ చేస్తాం. అవి లేదు, అందరు కంట్రీ అక్రాస్ ద కంట్రీ వస్తారు విన్నర్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటారు, ఒక్కొక్కసారి విన్నర్స్ లేకపోతే కూడా కావాలంటే పంపిస్తారు. ఎస్, అక్కడ వాళ్ళకి మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి కాంపిటీషన్, అది 5 days కంప్లీట్లీ ఆన్ టోస్ ఉండాలి. అది మా చేతిలో కాదు, మిస్సెస్ ఇండియా డెసిషన్ తీసుకుంటారు వాళ్ళది. మాకు జ్యూరీస్ ఎవరు ఉంటారు మాకు తెలియదు, ఏం తెలియదు. సో వీళ్ళు ట్రైన్ అయ్యి అక్కడ పోతారు, జ్యూరీస్ అవంతా దీపాలి ఫడ్నస్ నేషనల్ డైరెక్టర్, ఆమె రెస్పాన్సిబిలిటీ ఆమె అంతా చూసుకుంటుంది. కానీ వీళ్ళు ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ ఆన్ టోస్ అన్ని సెషన్స్ కోసం రెడీ ఉండాలి 5 days. అది అవుట్డోర్ ఉండొచ్చు, ఇండోర్ ఉండవచ్చు, ఆన్ ద ర్యాంప్ ఉండవచ్చు, కమ్యూనికేషన్ ఉండవచ్చు, అంతా 5 days. అది 5 days ఈవెంట్. ఎప్పుడైనా రాజస్థాన్ డెస్టినేషన్ ఉంటుంది అది. నా ఏజ్ 43 years. నేను క్లాసిక్ కేటగిరీ నుంచి మిసెస్ ఇండియా తెలంగాణ థర్డ్ రన్నరప్గా విన్ అయ్యాను. నా లైఫ్లో ఒక ఎయిమ్ ఉందండి, రూరల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఆ రూరల్ ఏరియా నుంచే వచ్చాను, ఆ కష్టాలు నాకు తెలుసు. అంటే దానివల్లనే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండదు. సో అక్కడ పిల్లలకి హెల్ప్ చేయాలి అని నా ఉద్దేశం. సో అది కూడా ఒక రీజన్ ఈ ప్లాట్ఫామ్లో రావడానికి. మమతా మ్యామ్ వాళ్ళు SCWA సేవా ఆర్గనైజేషన్ ద్వారా చాలా మంచి చేస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నా ఎయిమ్కి రీచ్ అవ్వాలని నా కోరిక. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దట్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. Mamta Trivedi. By profession, I am a software consultant. I work for Accenture Technologies as the SAP pre-sales consultant. And by education, I have a bachelor's and master's degree in mechanical engineering. I did my master's from the University of Akron, Ohio, US. And I have 2 kids and married for 18 years. And like any other female, my life is like a working woman with kids, struggling with everything. And then
my life changed when I started my fitness journey when I was in 40 years old, and I have reduced 18 kgs in this process, and then I was looking for a platform to give back to the society, empower other women to take me as an example, and this platform of Mrs. India Telangana, which is not really looking for just models but role models to who'd inspire other females, the give back to the society as a service, and that's the reason I got inspired to participate in this beauty pageant. And my journey was really remarkable. We underwent a lot of grooming sessions to bring out the best within us, to make us learn that what the best way to represent ourselves in a bigger platform, to how to we learned about even some grooming ourselves in the dressing and makeup, and how to talk, how to the etiquettes, so social etiquettes. Those were really wonderful. And there is a platform also related which is called Seva, and we were also taken to the Akshay Patra kitchen, where they feed lakhs of kids who are deprived of education, so that they can come and have the meal, and with that they can have their education in order to make them a better person. So I was inspired by all those things as well from this platform, and I am so proud today to be associated with this, to be a winner, and I'll be representing the state at the national level at the Mrs. India pageant, which will be upcoming most probably in September. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ నా మీడియా మిత్రులకు, నా సహా కాంపిటేటర్స్కి, అండ్ మా రీజనల్ డైరెక్టర్ మమతా త్రివేది గారికి గుడ్ ఆఫ్టర్నూన్. నేను మిసెస్ డాక్టర్ పి సీత, ప్రొఫెషన్గా నేను డెంటల్ సర్జను. ఐ వర్క్డ్ ఫర్ 36 years, బట్ సొసైటీకి ఏం చేయలేదు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉపయోగపడుతుందంటే, సొసైటీకి మనం ఏం చేయొచ్చు. SCWA అని ఒక సేవ ఉంది, అక్షయ్ పాత్ర అని ఉంది. లక్షల మందికి వాళ్ళు మధ్యాహ్నం పూట అన్నం పెడుతున్నారు, వాళ్ళు బాగా చదువుకోగలుగుతున్నారు. అసలు జీవితంలో ఏ రోజు ఊహించలేదు నేను ర్యాంప్ వాక్ చేస్తాను అని కూడా. నేను ర్యాంప్ వాక్ చేశాను. నా వయసు ఇప్పుడు 67 ఏళ్ళు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, వయసు అసలు ఏమీ లెక్కలేదు, అందం ఏమీ లెక్కలేదు. మనం పొడుగ్గా ఉన్నామా, సన్నగా ఉన్నామా, లావుగున్నామా, అది ఇంపార్టెంట్ కాదు. మనము ఈ సమాజానికి రోల్ మోడల్గా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేశానికి ఏమి ఇస్తున్నాం. మనం పుట్టినప్పుడు ఇలా లేము, ఇప్పుడు చాలా సంపాదించుకున్నాం. అది మనం వెళ్ళే ముందు అందరికీ పంచి మన దేశానికి ఒక రోల్ మోడల్ లాగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాం. ఇది మిసెస్ ఇండియా తెలంగాణ రియల్గా మమ్మల్ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేసింది. అసలు ఇంతకుముందు పౌడర్ వేసుకునేవాళ్ళం కాదు, బొట్టు పెట్టుకునేవాళ్ళం కాదు, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మన గురించి మనం పట్టించుకోవాలి అని న్యాచురల్స్ వాళ్ళు చెప్పారు. ర్యాంప్ వాక్ ఎలా నడవాలో చెప్పారు. మనము అన్నం తినేప్పుడు ఎలాంటి పద్ధతులు ఉండాలో చెప్పారు. ఇది 67 years ఇప్పుడు నేర్చుకున్నాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మమతా త్రివేది మేడం అండ్ మీడియా మిత్రులందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు అర్చన కొనకంచి. బై ప్రొఫెషన్ నేను ఒక సీనియర్ QA కన్సల్టెంట్గా కేర్లాన్ గ్లోబల్ సొల్యూషన్స్ అనే కంపెనీలో చేస్తున్నాను. కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేయడం అంటే చాలా స్ట్రెస్తో కూడింది అండ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడమే కష్టం. అలాంటప్పుడు మన గురించి మనం ఆలోచించడం, మన కోరికల్ని, మన అలవాట్లని ఎలాగా మార్చుకోవాలి, మనం ఎలాగ మంచి వ్యక్తిగా ఎదగాలి అనేది కూడా తెలుసుకోవడం కొంచెం కష్టమైన పని అయినా కూడా నేను ఈ పేజెంట్కి రావడానికి నా ముఖ్య ఉద్దేశ్యం, నా మోటివేషన్ నేనే. ఎందుకంటే నేను ఐఎమ్ 41 years నౌ. ఇప్పుడు పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసిన ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇంకా లైఫ్లోని కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ తప్పితే ఏముంది, మనకంటూ మనం ఏం చేసుకోగలం అని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. అటువంటిదేమీ నిరాశకి గురి కాకుండా నన్ను నేను మోటివేట్ చేసుకొని
నాకు నేనే ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను దట్ నా కోసం నేను ఏదన్నా చేయాలి, సో దట్ నా ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అండ్ అటువంటప్పుడు నేను మిసెస్ ఇండియా తెలంగాణ రిజిస్ట్రేషన్స్ది చూశాను. మమతా త్రివేది మ్యామ్ ప్రెజెన్స్ మిసెస్ ఇండియా తెలంగాణ. ఇది చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. పెళ్ళైన మహిళలకి ఒక అందమైన ప్లాట్ఫామ్. వారిని వారు కొత్తగా గుర్తించుకోగలిగేలాగా ఈ ప్లాట్ఫామ్ చేసింది. నేనే ఎగ్జాంపుల్ దానికి. ఒకప్పుడు నాకు మేకప్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇలాగ మీడియాతో మాట్లాడతానని కానీ, ఒక ర్యాంప్ వాక్ చేస్తానని కానీ, ఇవన్నీ నేను ఊహించలేదు. ఇవన్నీ నా లైఫ్లో యాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ పేజెంట్ ఇవన్నీ జరిగాయి. అంతేకాకుండా ఈ పేజెంట్ ద్వారా మనం సేవతో అసోసియేట్ అయ్యి సమాజానికి కూడా సేవ చేయగలిగే అదృష్టం దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ మనం ఉన్నామా, తిన్నామా, చేసామా కాదు, కొంచెం ఎదుటివారి గురించి కూడా చూడాలి, సమాజం గురించి కూడా చూడాలి. అందున పిల్లలు, ఆడవారు వీరికి మనం ఏం చేయగలుగుతున్నాము, చాలామందికి చాలా రకాలుగా సహాయపడగలము. సో అవన్నీ గుర్తించి సేవా ప్లాట్ఫామ్ త్రూ అసోసియేట్ అయ్యి ఈ సమాజానికి ఏమన్నా తిరిగి ఇవ్వగలిగే అవకాశం నాకు ఇచ్చినందుకు మమతా త్రివేది మ్యామ్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఇలా పర్ఫామ్ చేసి నేను నా స్టేట్ని నేషనల్ లెవెల్లో మిసెస్ ఇండియాలో కూడా రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. మిసెస్ ఇండియాకి వెళ్ళే అవకాశం ఇచ్చినందుకు కూడా మమతా మ్యామ్ చాలా థ్యాంక్ యూ. అండ్ పెళ్ళైన మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే, మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని ఈ పేజెంట్లో రిజిస్టర్ అవ్వండి. మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకుంటారు, చాలా సాటిస్ఫై అవుతారు, చాలా ఆనందం పొందుతారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇలా అందరూ పొందాలని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ రిజిస్టర్ ఫర్ మమతా త్రివేది ప్రెజెన్స్ మిసెస్ ఇండియా తెలంగాణ. థ్యాంక్ యూ media for covering us. Thank you so much for providing this wonderful opportunity. I am Sudipta Dash, and what a beautiful platform this is. Coming from a very small town where higher education for girls was also a dream. Now coming to this stage, walking on a ramp, like how Mamta ma'am's this whole platform mentioned, you evolve, you explore and you excel. This is how my journey towards this platform is, where definitely I explored whatever is there, how I can excel on my field. I am HR professional, now currently working as a fitness and nutrition consultant with Fitter, where I have already coached more than 2,000 people. And after my own transformation from 84 to 52 kg, where I understood, yes, when you are fit, you can actually chase your dream, you can actually see what is next. At 36 years, I learned how to drive. At 37 years, I started my martial art, where now I'm going to the next level belt. So definitely this platform is giving me the purpose, okay, be yourself, love yourself. And thanks to Mamta ma'am, the way she has coached all of us, all the grooming session, how to be independent, how you can do everything on your own. Not about the makeup, not about the grooming, not about the table etiquettes, everything, step by step, how she has coached in every step. Also how to stand and how to actually look the best. And thank you so much Mamta ma'am for all the help. And sky is the limit. My next step towards is to represent my state to the national level, Mrs. India level. Thank you so much ma'am. सभी को मेरा नमस्कार। हिंदी मेरी मातृभाषा है, तेलुगु मेरी अत्तमा की भाषा है और इंग्लिश मेरे बेटे की मातृभाषा है। तो आप सभी को मेरा नमस्कार। और जैसे मैडम ने अनुरोध किया कि मैं हिंदी में बोलूँ मैं, तो एक्चुअली मातृभाषा है तो तकलीफ़ नहीं होना चाहिए। 14 साल से हैदराबाद में हूँ और लास्ट 4 साल से तेलुगु सीखने की बहुत कोशिश करी। मेरी फर्स्ट लैंग्वेज इंग्लिश, सेकंड तेलुगु और थर्ड हिंदी हो गई है। तो अगर मुझसे कुछ त्रुटि होती तो फर्स्ट मेरी मम्मी को सॉरी, सेकंड आप सबको सॉरी। एंड अगर मैं यात्रा की बात करूँ जो मिसेस इंडिया तेलंगाना की है, मैं सोच रही थी मैं क्या बोलूँ, सबने सब कुछ बोला, तो कुछ नया मतलब कुछ तो मेरे पास फिक्स है बोलने के लिए। एक तो है कि ज़िंदगी बहुत खूबसूरत है। आज के दिन में आपके पास सबसे सुनहरा जो तोहफ़ा है वो आपकी लाइफ है। 104 कोविड सर्वाइव करने के बाद लाइफ में इतनी सिंप्लिसिटी आ गई ना कि आज जिंदा हो तो जन्नत है।
तो आप पहले अच्छे ज़िंदा रहें, और दूसरा एक जो मैं लिंक्डइन पे लिखती हूँ 3000 लोग फॉलो करते हैं, रिसेंटली रीपोस्ट कर करके 1000 फॉलोअर्स मेरे इंक्रीज़ हो गए कि एक मैं बोलती हूँ हैशटैग लाइफ इनोवेशन, कि आप ज़िंदा हैं तो कुछ ना कुछ नया ज़रूर करेंगे। जैसे कि मैंने आई एम 37, मैं मिसेस इंडिया अंडर 40 को रिप्रेजेंट किया है। 2024 जो मेरे लिए एक्चुअली अच्छा साल नहीं होने वाला था, बट बोलते हैं ना कि भगवान को आपके लिए कुछ और आपके लिए सोचा होता है, क्योंकि 2024 में मैंने IIT हैदराबाद ये सोच के छोड़ा कि मैं अपनी फैमिली के साथ नहीं रह पा रही हूँ, बट उसको छोड़ने के बाद मैं अपने घर में थी। उसका मिसेस इंडिया तेलंगाना में आने का श्रेय मेरी जो पड़ोसी हैं मेरी नक्का, उनको जाता है। वो हमेशा बोलती थी, मिताली, मैं जो एक मैडम के लिए बोलना चाहती थी कि बॉर्न ब्यूटीफुल थोड़ी ब्लेसिंग है, थैंक्स टू मम्मी।